కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏందనంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఒక బిల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి ఆ బిల్ నచ్చింది అంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పారు అనుకో, ఏ బేటా మీరు ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకోవాలా, శ్వాస తీసుకోండి అని అంటే బీజేపీ చెప్పింది అంటారు, బేదానికే షాదీమే అబ్దుల్లా దీవానా అనేది అంటారు కదా, సామెత ఏదో ఉన్నది కదా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పిచ్చోడు అయితే మేము పిచ్చోళ్ళం కాలేం కదా, ఆయన ఇల్లాజికల్గా మాట్లాడితే మేము ఇల్లాజికల్గా మాట్లాడలేం కదా అనని ఒక వెల్కమ్ టు ది ఫైట్ క్లబ్ అని చెప్పి చెప్తాను నేను. రాహుల్ గాంధీ ఫ్యాన్ క్లబ్ల నుంచి వీళ్ళు దూరం పోయి కాంగ్రెస్ ఫైట్ క్లబ్లో చేరిండ్రు. ఎవరు? మన శశి థరూర్ ఇంకా మనీష్ తివారీ. ఎందుకు అయినరు అని అంటే శశి థరూర్ और మనీష్ తివారీ जुड़ के चल पड़े तोड़ने के लिए या खत्म करने के लिए कांग्रेस बीमारी. కరెక్ట్గా ఉన్నది. అయితే ఇప్పుడు పంచాయతీ ఏంది గిరీష్ అని చెప్తే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏందనంటే ఇప్పుడు ఏదన్నా ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేస్తారు కదా, క్రాస్ పార్టీ లైన్లు దాటి ఓట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఒక బిల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి ఆ బిల్ నచ్చింది అంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పారు అనుకో, ఏ బేటా మీరు ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకోవాలా, శ్వాస తీసుకోండి అని అంటే బీజేపీ చెప్పింది కదా మేము శ్వాస తీసుకోమంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. గట్లాంటి వాళ్ళు వీళ్ళు పార్టీ వాళ్ళకు కూడా చెప్తారు, ఏ మీరు సస్తే చావురు కానీ శ్వాస మాత్రం తీసుకోకూరు, బీజేపీకి ఖిలాఫ్ మనం ఐడియాలజీకి ఖిలాఫ్ ఉండాలా, మనం సచ్చినా బతికినా అన్నది కాదు, సచ్చినా సరే వీళ్ళకి వ్యతిరేకం చేయాలా అని చెప్తారు. అయితే గిట్టి తప్పురా నాయనా అని చెప్పి వాళ్ళ దాంట్లోనే కొన్ని మార్పులు జరుగుతున్నాయి కాంగ్రెస్లో. ఈ పిచ్చోళ్ళ అంటారు కదా, ఏదేమంటారు, బేదానికే షాదీమే అబ్దుల్లా దీవానా అనేది అంటారు కదా, సామెత ఏదో ఉన్నది కదా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పిచ్చోడు అయితే మేము పిచ్చోళ్ళం కాలేం కదా, ఆయన ఇల్లాజికల్గా మాట్లాడితే మేము ఇల్లాజికల్గా మాట్లాడలేం కదా అనని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. క్రాస్ పార్టీ ఎప్పుడైనా ఓటేస్తే మా మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారు, మా మీద విప్ ఎందుకు జారీ చేస్తారు, ఈ విప్ డ్రివెన్ ఏదైతే ధమ్కీలు ఉన్నాయో ఇవి ఎండ్ కావాలా అని చెప్పి మనీష్ తివారీ శశి థరూర్ ఇద్దరు కలిసి చేసిండ్రు. శశి థరూర్ ఉన్నాడా లేదా నాకు తెలియదు కానీ బట్ వెల్కమ్ టు ది ఫైట్ క్లబ్ అని చెప్పి చెప్తాను నేను. రాహుల్ గాంధీ ఫ్యాన్ క్లబ్ల నుంచి వీళ్ళు దూరం పోయి కాంగ్రెస్ ఫైట్ క్లబ్లో చేరిండ్రు. ఎవరు? మన శశి థరూర్ ఇంకా మనీష్ తివారీ. ఎందుకు అయినరు అని అంటే టు ఎండ్ కాంగ్రెస్ బీమారీ. కరెక్ట్, మస్తు రైమింగ్ వచ్చింది కదా. మన శశి థరూర్ और మనీష్ తివారీ जुड़ के चल पड़े तोड़ने के लिए या खत्म करने के लिए कांग्रेस बीमारी. కరెక్ట్గా ఉన్నది. అయితే ఇప్పుడు పంచాయతీ ఏంది గిరీష్ అని చెప్తే మనీష్ తివారీ ఒక బిల్ తీసుకొని వచ్చిండు. కాంగ్రెస్ ఇంటర్నల్గా ఎక్స్ప్లోజన్ అయిపోయింది. ఆయన ఏమంటాడంటే క్రాస్ ఓటింగ్ ఫ్రీడమ్ నాకు జరగాల అంటాడు. అంటే కాంగ్రెస్లో ఇవాళ ఫ్రీడమ్ లేదు. ఏదైతే పార్టీ ఆజాదీ స్లోగన్లు ఇస్తారు చూడు, హమే చాహియే ఆజాదీ, हम हगने के लिए चाहिए आज़ादी, हम पादने के लिए पितुवितने के आज़ादी, एरगनी के आज़ादी, ఉంచని के आज़ादी, ఉచ్చవేయనికి ఆజాదీ ఏదో స్లోగన్లు తీసుకొని మాడతారు కదా ఫాల్తూ. ఆజాద్ ములుకులా మళ్ళా దేశ స్వతంత్రం ఉన్న దేశంలో వీళ్ళకి స్వతంత్రం కావాలని కోరుకుంటారు. మళ్ళీ వీళ్ళందరూ అదే పార్టీలో చేరుతారు కాంగ్రెస్ పార్టీలో, లేకపోతే వీళ్ళ మద్దతుదారులు ఉంటారు. ఈ మద్దతుదారులకు నేను ఏమంటున్నానంటే అసలు మీకు మీ ఆలోచన సోచాయించుకునే ఆజాదీ లేదురా నాయన మీ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మనీష్ తివారీ గారు చేసింది కదే కదా, మళ్ళీ బిల్ తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ ఫ్యాన్ క్లబ్, రాహుల్ గాంధీ ఫేక్ గాంధీ ఫ్యాన్ క్లబ్ల నుంచి కాంగ్రెస్ ఫైట్ క్లబ్లకు పార్టీని కాపాడుకోవాలనే తత్వం కనిపిస్తుంది నాకు ఇలా దాంట్లో. ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసి ఎంపీలను ఈ విప్ యొక్క ధమ్కీల నుంచి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనీష్ తివారీ. అంటే కాంగ్రెస్ తన సొంత ఎంపీల మీదనే అనుమానం పడుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది కదా. అంటే ఇలా కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక లీగల్ ప్రొటెక్షన్ కావాలా, మా ఇష్టారాజ్యంగా ఓటేసే హక్కు పార్లమెంట్లో మాకు ఉండాలా, ప్రజలు మమ్మల్ని అందుకు పంపించిండ్రు కదా పార్లమెంట్కి అననే ఒక ఆలోచన కనిపిస్తున్నది. నిజంగా చెప్పాలనంటే ప్రజాసేవ యొక్క ఆ ప్రమాణ స్వీకారం చేసిరు కదా, ఇలా ఆలోచన కనిపిస్తున్నదా లేదా అలా దాంట్లో. అసలు ఓట్ చోరీ అని చెప్పి అలా రాహుల్ గాంధీ మీరు మాట్లాడుతున్నారు కదా, ఫ్రీడమ్ చోరీ అనేది నీ ఇంటకెన్ మొదలవుతుంది ఫస్ట్. మళ్ళీ ఫ్రీడమ్ చోరీని చూసుకోను, ఇలా ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీసినావు అనుకో నీకు పర్ఫెక్ట్ సింబల్ కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీది. సో లెట్ us వెల్కమ్ టు ది కాంగ్రెస్ ఎడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ చోరీ ఫ్రెండ్స్. శశి థరూర్ ఇంకా మనీష్ తివారీ ఇద్దరు కలిసి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసిరు కాంగ్రెస్కి. వీడికేనిక పారిపోవాలని రావు నాయన, ఇది వర్కౌట్ కాదు అని. మళ్ళీ సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని, ఇది పర్ఫెక్ట్ ఐరనీ, ఇది అంతా ఎట్లా చేస్తున్నారనంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకునే చేస్తున్నారట. ఐ స్టాండ్ కరెక్టెడ్ అండ్ రెండర్ అపాలజీ ఫర్ రాంగ్. ఇది ఐరనీ. ఇలా కాంగ్రెస్ కల్చర్ ఏంది ఎట్లున్నది అని అంటే మొత్తం కంట్రోల్లో పెట్టుకోవాలా, ఎవడన్నా మాట్లాడిండంటే అని దఫనాన్ చేయాలా. ఇది ఎట్లయితుంది? ఇది కాంగ్రెస్ కల్చరా? మళ్ళీ ఇది ఏ ఫ్రీడమ్? మీరు ఆజాదీ గురించి మాట్లాడతారు, మీరు హక్కుల గురించి మాట్లాడతారు, కాంగ్రెస్లో హక్కులు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇలా మీ సొంత ఎంపీలే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేస్తుర్రు అని చెప్తున్నా.
మీ కాంగ్రెస్లోనే మీ ఎంపీల పరిస్థితి ఇట్లుంటే దేశ ప్రజల గురించి మీరు ఏం పీక్ కట్టలు కడతారు అని అంటున్నా. ఈ ఫ్రీడమ్ చోరీ అనేది చరిత్ర తీసుకొని చూస్తే కాంగ్రెస్ వర్జన్ ప్రకారము మనకు కనిపిస్తుంది ఏంది అని అంటే కాంగ్రెస్ హీన చరిత్ర. వాళ్ళు నేషనల్గా డెమోక్రసీ ఖతరేలా పెడుతున్నారు అని అనేది అలా డౌటే లేదు. వాళ్ళ ఇంటర్నల్ డెమోక్రసీ కూడా వాళ్ళకి డౌట్ ఉన్నది. 1975 ఎమర్జెన్సీ క్లియర్ కట్గా నిజంగా చెప్పాలనంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కొలాప్స్, లోక్తంత్రని ఖతం చేసిన ప్రక్రియ దునియా మొత్తంలో ఏదైనా పెద్ద ప్రక్రియ అనంటే ఎమర్జెన్సీ 1975. అప్పుడు సెన్సర్షిప్లు యాదులేవా, మాస్ ప్రొటెస్ట్లు యాదులేవా, అరెస్టులు యాదులేవా, ఇంకా నిజంగా చెప్పాలంటే మీడియాను కూడా నోట్ల బట్ట పెట్టి కుక్కి చంపేసిరు. ఏడికాడికి చంపేసిరంటే వాళ్ళని రాజకీయంగా బొద్ద పెట్టేసిరు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతులలో పెట్టుకురు, సిబిఐలు వాళ్ళ చేతిలో పెట్టుకురు, ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతిలో పెట్టుకురు, గవర్నర్లు వాళ్ళ పెట్టుకున్నారు. వాళ్ళని కాంగ్రెస్ పొలిటికల్ సర్వెంట్స్ల లెక్క మార్చిండ్రు. తీయాల చరిత్ర మొత్తం రోజు సరిపోదు నాకు, 365 రోజులు కూడా సరిపోవు. రోజు చెప్తా కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఆ రోజు ఓటర్ రైట్లను సస్పెండ్ చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిండ్రు మ్యాండేట్లకు విరుద్ధంగా. అపోజిషన్ నాయకులను జైళ్లలో పెట్టిండ్రు. ఇది డిక్టేటర్షిప్ కాదా? ఈడ ఫ్రీడమ్ ఉన్నది. ఇలా ఓట్ చోరీ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు. ఇలా రాహుల్ గాంధీ గారు కుర్తా వేసుకొని నిన్నటిదాకా టీషర్ట్ వేసుకొని ఇలా ఖాదీని పెట్టుకొని మళ్ళీ ఆర్ఎస్ఎస్ని తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే నేను ఏమో అని అడుగుతున్నా అంటే రాహుల్ గాంధీ కేవలం నీకు అపోజిషన్లో కూర్చున్నప్పుడు కనిపించిందా ఈ ఈ ఈ ఈ ఈ సత్యం అనేది? మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడైతే అసత్య బాట మీద నడుస్తున్నప్పుడు నీకు తెలవలేదా అని ప్రశ్న అడిగితే నీ దగ్గర మన సమాధానం ఉందా అని అంటున్నా. ఆర్ఎస్ఎస్ బీజేపీని అని అంటావనంటే చెప్పినా కదా ఇప్పటిదాకా నేను. ఈ నరం దిల్లోళ్ళు గరం దిల్లోళ్ళు అందరూ ఒకటే పార్టీలు ఉండే కదా అప్పుడు మీ పార్టీలని. వాళ్ళకు మీ పార్టీ వైఖరి నచ్చగానే బయటకు వచ్చిరు కదా. వాళ్ళు లేనప్పుడు నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడతానంటే ఏడికైనా అవుతుంది అని అంటున్నా. మళ్ళీ 50 సంవత్సరాలతోని నువ్వు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో ఏ పీక్ కట్టలు కట్టినావు అని అంటున్నా. అరే సుప్రీంకోర్టే అన్నది సిబిఐ అనేది ఒక బంధించిన పావురము బంధించిన చిలుకను అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది సిబిఐని కాంగ్రెస్ రూళ్ళల్లో. ప్రతిసారి మీకు కొంతమంది లాయలిస్టులు ఉంటుండే. జుడిషియరీ ఇంటర్ఫీరెన్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసిరు, సప్రెషన్ చేసిర్రు. ఇది వాస్తవం కాదా? ఎన్ని స్టేట్ గవర్నమెంట్లను మీరు తుంగల దొక్కలే ఫ్రెండ్స్. నన్ను ఒక మాట అడుగుతున్నా. ఇవాళ మీరు ఇన్స్టిట్యూషన్ క్యాప్చర్ అని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చెప్పాలనంటే ఈ ఇన్స్టిట్యూషన్ క్యాప్చర్ అనే ఓనర్స్ మాన్యువల్ ఉంది చూడు, ఈ ఓనర్స్ మాన్యువల్ని తయారు చేసిందే కాంగ్రెస్. ఎలక్షన్ కమిషన్ హిపోక్రసీ అని అంటారు, ఎలక్షన్ కమిషన్ కాంప్రమైజ్ అయిందంటారు. మరి 60 సంవత్సరాల నుంచి కట్టలు కట్టిరా? అసలు మీరు ఏమైనా లా తీసుకొచ్చిండ్రా? 2023 మోదీ సర్కార్ వచ్చేదాకా మీరు ఏమైనా లా తీసుకొని వచ్చిండ్రా? ఏదైనా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ తీసుకొని వచ్చిర్రా? మీ సొంత ఎంపీలు అయ్యేలా మాట్లాడుతున్నారు మాకు ఫ్రీడమ్ కావాలని. ఎలక్షన్ కమిషన్ బిఫోర్ 2014 ఎట్లా అపాయింట్ అయ్యారు మాకు తెలియదా? పిఎంఓ ప్లస్ సోనియా ఈకో సిస్టంలో అపాయింట్ అయ్యారు. ఇది వాస్తవం కాదా? ఆర్ యూ రెడీ ఫర్ ఎ పొలిటికల్ ఛాలెంజ్, ఫర్ పొలిటికల్ డిబేట్? చిత్రగుప్త మిమ్మల్ని పిలుస్తున్నది. వి వెల్కమ్ యూ టు ది బోర్డ్. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది మీ కాంగ్రెస్కి పనిచేస్తేనేమో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్. అగర్ ఎలక్షన్ కమిషన్ దేశానికి పనిచేస్తే అమ్ముడు పోయిందని అంటారు. దేశానికి పనిచేయొద్దు, ఇలా కేవలం కాంగ్రెస్కే పనిచేయాలి. లేకపోతే ఆ పార్టీకి పనిచేస్తుంది, ఈ పార్టీకి పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడతారు. కాంగ్రెస్కి పనిచేస్తేనే అటానమస్ బాడీ ఇండిపెండెంట్ అన్నమాట, స్వచ్ఛందంగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడతారు. దేశానికి పనిచేస్తే అమ్ముడు పోయిందని చెప్తారు. అసలు మీరు ఎవరైనా ఈ సంస్థలను ఇండిపెండెంట్గా పనిచేయనిచ్చిరా? ఆ సీసీటీవీ డిలీషన్స్ అని మాట్లాడతారు. ఇది కాన్స్పిరసీ అని అంటారు. ఏడికైనా అవుతుంది నాకు అర్థంగా. ఎవరు తీసుకొచ్చిండి ఈ నామ్స్ అని? మళ్ళీ నువ్వు పవర్లో ఉన్నప్పుడు కట్టలు కట్టినావా? ఎన్ని రోజులు ఉండే అప్పుడు సీసీటీవీ డిలీషన్లు? అరే నువ్వు కూడా ఎలక్షన్ ఈవీఎంలతోనే గెలిచినావు కదా. ఆనాడు ఎప్పుడు నీకేం ప్రాబ్లం రాలే, ఆనాడు నీకు ఎప్పుడేం ప్రాబ్లం రాలే. ఇవాళ నువ్వు ఎప్పుడైతే ఓడిపోతున్నావో మొత్తం దేశవ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు రాహుల్ గాంధీ. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు ఫస్ట్ హోంవర్క్ చేసుకురా. నువ్వు హోంవర్క్ని కూడా చోరీ చేస్తావు, నీకోసం వేరేవాడు చేసి పెడతాడు. డెమోక్రసీ చోరీ అని చెప్పి నువ్వు బయట మాట్లాడితే మేము నమ్ముతామా? ఓటర్ లిస్ట్ డ్రామా అంట, బీహార్ ఇర్రెగ్యులారిటీస్ అంట. మళ్ళీ మమతా బెనర్జీ దగ్గర 1 లక్ష 1 crore మంది అనుకుంటా, 1 కోటి మంది చొరబాటుదారుల ఓట్లు నేను. మళ్ళీ పల్లెత్తు మాట మాట్లాడతావు, ఒకటే బ్రెజిలియన్ మోడల్ గురించి మాట్లాడుతూ ఉంటావు. మళ్ళీ మమతా బెనర్జీ దగ్గర 1 కోటి మంది చొరబాటుదారుల ఓటర్ లిస్ట్ ఉన్నదంటే దాని మీద ఒక్క ముచ్చట మాట్లాడవు ఎందుకు? ఒక్క ముచ్చట. ఎన్నిసార్లు నువ్వు ఎలక్ట్రల్ రోల్స్ చేసినావు? 21 years తర్వాత ఇప్పుడే సార్ అవుతుంది, ఓటర్ ఎక్స్పాన్షన్ అవుతుంది. నువ్వు వచ్చి డెమోక్రసీ ఇన్ డేంజర్ అని మాట్లాడతావు. అది కూడా కేవలం బీజేపీ పరిపాలిత ప్రాంతాలలో డెమోక్రసీ డేంజర్లలో ఉంటుంది. ఈడ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటాయి, మీడియా పర్సన్ల మీద దాడులు జరుగుతుంటాయి. తెలంగాణలో కులేయాం ధమ్కిలు జరుగుతుంటాయి, కులేయాం కబ్జాలు జరుగుతుంటాయి. అక్కడ మాత్రం పల్లెత్తు మాట ప్రాబ్లం ఉండదు. అక్కడ డెమోక్రసీ క్రాత్రేమే ఉండదు. ఈవీఎం ఆర్కిటెక్చర్ ఇచ్చేయాల. మళ్ళీ ఇది ఏం ఫ్రీడమ్ చోరీ చెప్పు నువ్వు నాకు? ఈవీఎం ఎవడన్నా సోర్స్ కోడ్ ఇస్తాడా చెప్పు? నీ బ్యాంక్ సీక్రెట్ పాస్వర్డ్ రాదు. మళ్ళీ నువ్వు అంత స్వచ్ఛందమైన నేతవైతే ఏమేమి అకౌంట్లు ఉన్నాయో కంప్లీట్గా అఫిలియేటెడ్ మీ నామీ బేనామీ అకౌంట్లు మొత్తము బయట పెట్టు నీ పోర్టల్లో. చెక్ చేసుకోరి మేము ఎంత సౌమిని సాంప్రదాయాన్ని సుప్పినియోనని. అంటే
ఎలక్షన్ కమిషన్ని కంప్లీట్గా సుప్రీంకోర్టు క్లీన్ చేస్తున్నది, అందరు క్లీన్ చేస్తున్నా కానీ ఈ ఈవీఎంలు అనేటివి సుప్రీంకోర్టు చూసింది, కేసు చూసింది, ఇలా చివాట్లు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఇలా చివాట్లు పెట్టింది. ఐఐటి ఎక్స్పర్ట్లు తయారు చేసారు దీన్ని. అంటే వీళ్ళకంటే అందరికంటే ఎక్కువ ఎవరు అని అంటే రాహుల్ గాంధీ మేధాశక్తి అనమాట. 11 సంవత్సరాలు ఎప్పుడైతే కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చిందో అప్పుడు ఈవీఎంలు చక్కగా పనిచేసినాయి. ఈ లోడ్ పోగానే ఈవీఎంలు ఖరాబ్ అయినాయి, అలా సోర్స్ కోడ్లు కావాలి. మరి 11 సంవత్సరాలు నువ్వు గెలిచినప్పుడు సోర్స్ కోడ్ ఎప్పుడు మాట్లాడలే ఈ దుర్యోధనులు. ఇక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇక మీ 1980లలో గవర్నర్లను యూజ్ చేసి ఎలక్షన్ కమిషన్ మజిల్ పెట్టి ఎన్ని అపోజిషన్ స్టేట్లను మీరు చేయలే. అస్సాంలో మాస్ ఓటర్ ఫ్రాడ్ గుర్తులేదా? 1987లో బూత్ క్యాప్చరింగ్ ఆపరేషన్స్ జరిగినాయి, మీకు యాదలేవా కాంగ్రెస్ హయాంలో? 1990 బీహార్లలో బూత్ క్యాప్చరింగ్, కాంగ్రెస్ ఎరా బూత్ క్యాప్చరింగ్ రికార్డ్ లెవెల్లో ఉండే, మర్చిపోయినరా? ఇవాళ మీరు ఓట్ చోరీ మాట్లాడతారు ఏందన్నా నాకు అర్థం కాదు. ఇవాళ కాంగ్రెస్, నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, యూపీ ఎలక్షన్స్లలో దీని ప్రభావం బాగా పడేటట్టు ఉంది. ఈ చొరబాటుదారులది, ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా వస్తుంది. దానికి రంగస్థలం ప్రిపేర్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. మళ్ళీ టీషర్ట్ నుంచి కుర్తా వేసుకున్నాడు అని అంటేనే పెద్ద సింబల్ ఇచ్చినాడు, నేను మళ్ళీ ట్యూన్ అవుతున్నానని. ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అనేది మనకు చాలా కీలకమవుతుంది. ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజ్లా ఎట్టి పరిస్థితులలో మేము ఎప్పుడైతే పోతున్నాము, ఓడిపోతున్నాము అని అంటారో దంగల్ అవుతుంది దేశంలో. దానికి ఈ బీజేపీ సర్కార్ మళ్ళీ రెడీ ఉన్నదా? ప్రజలను శాంతి భద్రతలలో ఇయ్యనికి రెడీగా ఉన్నదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది దేశంలో. చర్చ జరగాల కూడా. నార్మల్గానే ఒక దగ్గర అవుతుంటేనే పంచాయతీలు పెద్దగా అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఢిల్లీ కా ద్వార్ ఉత్తరప్రదేశ్ కూల్తా. సో ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో వీళ్ళు గెలకనికే చూస్తారు, పెద్ద ఇష్యూ లేనికే చూస్తారు. ఇదే రాహుల్ గాంధీ, నేను కొత్తగా మాట్లాడతలే, ఇదే రాహుల్ గాంధీ దేశం మొత్తంలో పెట్రోల్ వేసినాం, కేవలం మంట అందించుడు, చింగారీ కాఫీయే పురా జల్ జాయగా, ప్రజలలో అంత వ్యతిరేకత ఉందని అన్నాడు. మళ్ళీ ఆ వ్యతిరేకతను ఓట్లకు ఎందుకు మార్చుకోలేకపోయినావు అనేది ఇప్పటిదాకా రాహుల్ గాంధీ చెప్పాడు. ఈ ఫ్రీడమ్ చోరీ అనేది కాంగ్రెస్లకేం బయటపడుతున్నది, భారతదేశంలోకేం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఇంట్లకేం బయటపడుతున్నది. ఇది కాంగ్రెస్ ఫ్రీడమ్ చోరీ అనేది అవుతుంది, అది పర్ఫెక్ట్గా మీరు చేసినారు, అది ఓనర్స్ మాన్యువల్ రాసుకున్నారు. మీరు ఏదైతే మాట్లాడతారు చూడు, ఎమర్జెన్సీ టైంలలో ఏమేమి చేసిరు అన్నది ఒకసారి చూసుకోండి. ఓట్ చోరీ అనేది నిజంగా చెప్పాలనంటే ఒక హిస్టారికల్ బయోగ్రఫీ. మీ కాంగ్రెస్కి పుస్తకం రాస్తే హిస్టారికల్ బయోగ్రఫీ. మీరు ఈ డెమోక్రసీ మీద, ఓట్ చోరీ మీద, ఫ్రీడమ్ చోరీ మీద లెక్చర్లు చేస్తే నాకు ఎట్లుంటుంది తెలుసా? అజ్మల్ కసబ్ గాడు వచ్చి శాంతి ప్రస్తావన తీసుకొని వచ్చి లెక్చర్లు కొడుతుంటుంది చూడు, అట్లుంటుంది నాకు. పచ్చిగా చెప్తున్నా, నాటుగా చెప్తున్నా, కంపారిజన్ కూడా యాప్ట్గానే చెప్తున్నా. మీ దగ్గర అది అంటారు కదా, కిందేదో నల్లగా ఉంటుంది మీదంతా మంచిగా ఉంటుంది అని అన్నట్టు, గట్లుంటుంది మీ పరిస్థితి. మీరు గిట్లా ఆలోచించకపోతే ఫ్రెండ్స్ అనుభవించుడు తప్పక ఉంటుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.